నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ వాలేటి. తిరుమల లడ్డు కల్తీ వివాదం ముదురుతోంది. కల్తీ జరిగిందని జరగలేదని వాదోపవాదాలు హాట్గా సాగుతున్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్ ఇంకా రాలేదు, కానీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది, కెమికల్స్ వాడారని ప్రభుత్వ పెద్దలు అంటుంటే కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. వైసీపీ నేతలు మరికొందరు కల్తీ జరిగి ఉండొచ్చు, కానీ జంతు కొవ్వు కలవలేదుగా అని కొందరు తమదైన భాష్యం చెప్తున్నారు. ఇది హిందూ ధర్మంపై దాడి అని కూటమి నేతలు అంటుంటే అసలు హిందూ ధర్మంపై దాడి చేసి కూటమి నేతలే తప్పుదో పట్టిస్తున్నారని వైసీపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. ఇదే సమయంలో సనాతన ధర్మం అంటూ గట్టి వాదన వినిపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. హిందూ ధర్మాన్ని హిందువులే రక్షించుకోవాలని పిలుపునిస్తూ ప్రతి భక్తుడికి ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేవుళ్ళను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారు, ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారని భావిస్తారనే ఉదాసీన వైఖరి హిందువుల్లో మారాలి. కుల, ప్రాంత, భాష విభేదాలున్న హిందూ ధర్మం ఒక్కటే. హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలి, మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికి వ్యతిరేకం కాదంటూ పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ పోస్టుపై ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు సంపత్ నాయక్, జనసేన, అనగాని రాంప్రసాద్ గారు, సోషల్ యాక్టివిస్ట్, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, విశ్లేషకులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సంపత్ నాయక్ గారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ మీ దగ్గరికి అండ్ రాంప్రసాద్ సార్ మీ దగ్గరికి వస్తాను. రైట్, సంపత్ నాయక్ బ్రదర్, వెల్కమ్ టు వైకే న్యూస్. మీ సారు రేపు యాక్చువల్గా తెలంగాణలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని అందరూ భావించారు. సరే, అక్కడ చాలామంది కూడా అబ్జెక్షన్ చెప్పారు ఆయన ఎలా వస్తారని. దాదాపు 336 వార్డుల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు 17 స్థానాల్లో 17 వార్డుల్లో పోటీ చేయబోతుంది. వీర మహిళలు అయితేనేమి, తెలంగాణ రాష్ట్రంలో జన సైనికులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ సడన్గా ఆయన ఒక ట్వీట్ చేశారు, హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, సో ప్రతి ఒక్కరు కూడా దీనికి కట్టుబడి ఉండాలని చెప్పారు. అలాగే నేను మీకు కూడా చెప్తున్నాను, ఆయన రాకపోవటానికి కారణం ఎందుకు అనవసరంగా తెలంగాణకి వెళ్ళి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవటం. ఎందుకంటే ఆల్రెడీ అన్నారు అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు తెలంగాణకి ఏంటి అనేసి ఆయన కామెంట్ చేయడానికి ఆల్రెడీ బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్, దేవుళ్ళని అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగా బాధపడతారు, సో హిందూ ధర్మాన్ని ఎవరికి వాళ్లే వ్యక్తిగతంగా కాపాడుకోవాలంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. చాలామందికి ఒక డౌట్, తెలంగాణకి భయపడి ఆయన రాకుండా ఆగిపోయారా, వ్యక్తిగత విమర్శలు చేస్తారని భయపడి ఆగిపోయారా, ఎందుకని తెలంగాణ పర్యటన, తెలంగాణలో ఎన్నికల పర్యటన ఆయన డ్రాప్ చేసుకున్నారు, ఈ ట్వీట్ చేసి కామ్ అయిపోయారు? మీరేమనుకుంటున్నారు సంపత్ నాయక్ గారు మీ అధినేత గురించి? శ్రీనివాస్ గారు నమస్కారం. వైకే ఛానల్ వాళ్ళకి కూడా, అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడికి మన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ టూర్ అనుడితోనే కాంగ్రెస్ పార్టీలకు చెందిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేకపోతే అనేక మంది ఒక ఉలిక్కి పాటు పడ్డారు. అట్లెట్లు వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఎందుకు వస్తాడు, ఎందుకు ఏ విధంగా తిరగనిస్తాం అనుకుంటా అన్నారు. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి మేబీ వయసు పెరిగి మతి భ్రమించిందేమో అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాటలు నేను అంటున్నానంటే, వాళ్ళ అధ్యక్షుడేమో కాంగ్రెస్ పార్టీ పుట్టింది తెలంగాణలో కాదు, రాహుల్ గాంధీ గారు ఉన్నదేమో ఢిల్లీలో, తను పోటీ చేసిందేమో కేరళలో. మళ్ళీ అతను ఒక రాజ్యాంగం బుక్, ఒక రెడ్ బుక్ పట్టుకొని ఉంటాడు. రాజ్యాంగం ఎక్కడికి పోయినా సంవిధాన్, రాజ్యాంగం అనుకుంటా అంటాడు. మరి రాజ్యాంగం ఏం నేర్పించిందో మరి రాహుల్ గాంధీ గారికి, లేకపోతే వాళ్ళ పార్టీలు ఉన్న ఏంటిది తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడికి ఒకసారి తెలుసుకోవాలి. రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది, ఈ దేశంలో పుట్టిన బిడ్డ ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఇది ఎవడు అబ్బసొత్తు కాదు, ఎవడు అడ్డుకునేది కాదు. అయినా
మహేష్ కుమార్ అన్న, నా పేరు సంపత్ నాయక్ అంటారు, నేను ఒక ఓయూ బిడ్డనన్న. తెలంగాణ మూమెంట్లో నేనైతే నీ ముఖం ఎప్పుడు చూడలే అన్న. తెలంగాణ మూమెంట్లో నా పైన ఒక 100 కేసులైనా నేను సంవత్సరం పాటు జైల్లో ఉన్నాను. మహేష్ కుమార్ అన్న నీ పేరైతే నేను అప్పుడు వినలే. పోనీ నేను ఒక కట్టర్ తెలంగాణ వాదిని. మీరు తెలంగాణలో వచ్చి దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుందన్న. 2 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది. మీరు తెలంగాణ ప్రాంతానికి కొత్తగా చేసింది పొడిచింది ఏమైనా ఉందా? పోనీ విద్యార్థులకు ఇస్తానన్న ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిండ్రా? పోనీ కొత్తగా హైదరాబాద్లో ఏమైనా ఫ్లైఓవర్లు పెట్టిండ్రా? రోడ్లు ఏమైనా పెట్టిండ్రా? వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యార్థులు కొట్లాడిందే నీళ్లు నిధులు ఉద్యోగాల గురించి. ఉద్యోగాలు అసలు దేవుడికి ఎరగా ఉన్న ఉద్యోగాలు కూడా ఇవన్నీ పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు కొత్తగట వీళ్ళ రేవంత్ రెడ్డి గారు అంటారు. అసలు అతను ఏం మాట్లాడుతాడో అతనికైనా తెలుసో తెలియదు. ఆదిలాబాద్లో పోతాడు 70,000 ఉద్యోగాలు అంటాడు, ఖమ్మంలో పోతాడు 90,000 ఉద్యోగాలు అంటాడు, మహబూబ్ నగర్లో పోతాడు 1,00,000 ఉద్యోగాలు అంటాడు. వీళ్ళ ఇంకా చెప్పేది పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంలో చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? నేను పార్టీ పెట్టడానికి గల కారణమే తెలంగాణ వ్యక్తులు, తెలంగాణ వ్యక్తిత్వం, తెలంగాణ ఉద్యమకారులు అన్నాడు. అనేక సందర్భాల్లో మా నాయకుడు చాలా క్లియర్గా చెప్పిండు. అంతేనా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పాటు గదరన్న లాంటి వాళ్ళని కూడా స్ఫూర్తి తీసుకున్నాం అన్నారు. ఇంకా వీళ్ళు మనుషులా? వీళ్ళు ఏం తింటున్నారో నాకైతే ఆ మాటలు ఇంకా నేను మాట్లాడలేను. రైట్ సంపత్ నాయక్, ఇక్కడ మెయిన్ కాజ్ ఏంటంటే నేను అడగటం మిమ్మల్ని, విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఆయన తెలంగాణ పర్యటన ముందే రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్న వ్యక్తి సడన్గా ఆయన మానుకున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ చేశారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులు గొంతెత్తాలని పిలుపు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికి వ్యతిరేకం కాదని వ్యాఖ్య. ఈ లడ్డూ కల్తీ వివాదం కానీ ఇవన్నీ కూడా రేపు తెలంగాణలో కూడా కామెంట్ చేస్తారని ఆయన ఆగిపోయి తెలివిగా తప్పించుకున్నారని చాలామంది ఉంటారు. ఏమంటారు మీరు? సీనన్న, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చాలా సందర్భాల్లో డిబేట్ కూడా చేశారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్టులు, మీకు ఒక దగ్గర ఒక 20 ఏళ్ళ అనుభవం ఉంది జర్నలిజంలో. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలిసిన విషయమే. దట్టు ఇంకా మేము కరుడు కట్టిన తెలంగాణ వాదులం, పవన్ కళ్యాణ్ వాదులం కాబట్టి ఎవరికో భయపడి లేకపోతే ఎవరో చేసుకోవడానికి మేము ఆ ఉడత ఊపులకు మేము లేమన్నా. సారీ నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుట్టింది కాదు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించి ఇవాళ రాష్ట్రంలో లింగులు ఇటుకు అనుకుంటే కేవలం ఒక 2-3 స్టేట్లలో ఉన్నది. 1970లో ఎప్పుడు జనతాదళని అంటే బీజేపీ పోటీ చేసినప్పుడు కేవలం 2 ఎంపీ స్థానాలతోనే ఇవాళ యావత్ దేశంలో మొత్తం మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఉన్నది. అఖండమైన విజయంతో ఇవాళ మోడీ గారి సారథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ కూడా ఇవాళ బీజేపీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలై ఎటువైపు ప్రయాణించింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి ఎండు కాబోతుంది, ఇది కూడా మేము తెలియజేసుకున్నాం. 15 ఏళ్లలో మా పార్టీ పెట్టినాం, అంచెలుగా ఎదుగుతున్నాం. మేము గతంలో కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ ఇచ్చినాం, అప్పుడు మోడీ గారికి కూడా మేము అప్పుడు సపోర్ట్ ఇచ్చినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మా నాయకుడు 21 ఎమ్మెల్యేలకు 21, అదే విధంగా 2 ఎంపీ స్థానాలను కూడా మేము గెలుచుకున్నాం. మేమేందంటే సుదీర్ఘమైన, మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ చెప్తుంటారు, ఇది 20-25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. ఇవాళ మీరు చూసుకొని ఉంటే నూనూగు మీసాలు ఉన్న వాళ్ళకు నేను 2 ఎగ్జాంపుల్ చెప్తానన్నా. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇదే ఓల్డ్ పీజ్ హాస్టల్కి వెళ్ళి మానవత్రాయ్ అనేట ఆయన ఉంటాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీలో తనకి ఇక్కడ మీటింగ్ పెట్టనీయకుండా ఉండకపోతే ఇదే ఉస్మానియా విద్యార్థులందరిని తీసుకొని వచ్చి అదే మానవత్రాయ్ ఇక్కడ మీటింగ్ పెట్టినానే అతనికి ఇలా కనీసం మానవత్రాయ్ లాంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే రెడ్డి లాంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే చరణ్ కౌశిక్ యాదవ్ అనేట ఆయన ఉంటాడు, వీళ్ళకు కనీసం పార్టీలో ఇవాళ 2.5 ఏళ్ళైంది, కనీసం ఒక పదవి కూడా అంటే నామినేటెడ్ పోస్ట్ ఇయ్యని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే కొట్లాడుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసరికి ఎంత గొప్ప విషయం అంటే, ఒక ఫేస్బుక్లలో పోస్టులు చేసే ఒక అబ్బాయి ప్రసన్న కుమార్ అనే అబ్బాయికి 28 ఏళ్ళ నూనూగు మీసాలున్న అబ్బాయికి అంటే రాజకీయం అంటే మేము ఏ విధంగా చేస్తాం అంటే ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఇచ్చిండు. అరే ఇలాంటి నాయకుడు అన్నా ఇవాళ మేము కోరుకుంటుంది. ఇంకా డెఫినెట్ గా
కొత్త తరం గురించి పోరాడుతున్నాం. మా దగ్గర ఏం డబ్బులు లేకపోవచ్చు, కానీ మేమేందంటే వీళ్ళ లెక్క మా పవన్ కళ్యాణ్ గారు ఏం స్కామ్ చేయడానికి రాలేదన్న. కొత్త తరాన్ని, కొత్త మాట్లాడే తరాన్ని, లేకపోతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా డెఫినెట్ గా ఇవాళ మా మా పార్టీలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, మేమందరం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతామంటే అతను ఒక టార్చ్ బేరర్. ఇక రెండోది, నేను లడ్డూ విషయానికి వస్తే డెఫినెట్ గా చెప్తా, కేవలం అది ఒక బీజేపీ పార్టీనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారే మాట్లాడద్దు. హిందూ అయి పుట్టి హిందూగా ఉన్న వాళ్ళు ఎవరైనా డెఫినెట్ గా దానిపైన మనం గొంతెత్తాలి. అదేవిధంగా హిందువులు ఎందుకు ఎత్తాలి, ముస్లిం సహోదరులు కూడా దానిపైన గొంతెత్తాలి, క్రిస్టియన్ బిడ్డలు కూడా గొంతెత్తాలి. ఎందుకంటే మనం ఇక్కడ అందరం అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం. ఇవాళ వైసీపీ పాలనలో ఒక రాక్షస రాజకీయ క్రీడ జరిగింది. నడి రోడ్డు పైన మీరు విజయవాడ, గుంటూరులో చూసుకుంటే అప్పుడు ఎమ్మెల్సీ పైన ఆ కార్లను అద్దాలు బలగొట్టుకుంటా కావచ్చు దాడులు చేసింది. మీరు అందరూ ఒకసారి గుర్తుకు చేసుకోండి. ఎంత అబద్ధాలు చెప్తారంటే వీళ్ళు తాజ్ మహల్ లాంటి ఒక అట్టముక్కను తీసుకొని వచ్చి ఇదే నిజమైన తాజ్ మహల్ అనేటట్టు అంటే ఒక మతి భ్రమించేటట్టు మాటలు, ఎంత నిస్సిగ్గుగా వాళ్ళకి అసైంది. కనీసం జనాలల్లో కేవలం గ్లోబల్ ప్రచారాన్ని ఇంతకు ముందు ఎక్కువ ఉండేది. గ్లోబల్ ప్రచారాల కంటే 10 వీళ్ళు చేస్తున్నారు. డెఫినెట్ గా జనాలు కూడా చూస్తున్నారు. ఇవాళ సిబిఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏం రిపోర్ట్ ఇచ్చింది? నీకు ఆల్రెడీ వీళ్ళు జంతు కొవ్వు అంటున్నారు, దాంట్లో ఆల్రెడీ సింథటిక్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కెమికల్ కలిపిండ్రు. కెమికల్ కలుపుకొని దాంట్లో ఆల్రెడీ అది ఏంది, అది మన నెయ్యి కాదు అని ఆల్రెడీ డైరెక్ట్ వాళ్ళు చెప్పిండ్రు. నెయ్యి కాదు అని చెప్పిన తర్వాత కూడా ఇది నెయ్యి కాదు కదా, ఇది జంతు కొవ్వు కాదు కదా అనుకుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన అవసరం కేవలం పవన్ కళ్యాణ్ గారు కాదు మాట్లాడాల్సింది, యావత్ హిందూ ధర్మంతో పాటు భారతదేశంలో ఉన్న 140 కోట్లు దీన్ని ఖండించాల్సింది. డెఫినెట్ గా చెప్తున్నాం. అందుకనే ఇలా 11 సీట్లతో కూర్చోబెట్టిండ్రు వీళ్ళని. రైట్, 1 minute. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, దేవుళ్ళని ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారు, ఎవరు చేసిన కర్మ వారి అనుభవిస్తారని భావిస్తారనే ఉదాసీన వైఖరి హిందువుల్లో మారాలి. కుల, ప్రాంత, భాష విభేదాలున్న హిందూ ధర్మం ఒక్కటే, హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలంటూ ఆయన ట్వీట్ చేశారు. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికి వ్యతిరేకం కాదంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఈ పవన్ పోస్ట్పై మీరేమంటారు సార్? ఖచ్చితంగా అండి, ఆయన చేసింది 100% సరైన వ్యాఖ్యలు. ఎందుకంటే హిందూ ధర్మం పరిస్థితి అలాగే తయారైంది. ఇవాళ నా మాటలు వినిపిస్తున్నాయండి? ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇవాళ హిందూ ధర్మాన్ని హిందువులే సైనికులనే రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది, ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఈ దేవాలయాల్లో ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా అవినీతి, అక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. హిందువులకు రక్షణ లేదు. అనేక చోట్ల హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక చోట్ల జరిగాయి. సో ఈ నేపథ్యంలో హిందువులే తమ ధర్మాన్ని రక్షించుకోవాలి, తమను తాముగా రక్షించుకోవాలి. తమ పైన జరుగుతున్నటువంటి భౌతిక దాడుల నుంచి తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అన్యాపదేశంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం వైపు నుంచి మేము రక్షించలేము, మీ ధర్మాన్ని మీరే రక్షించుకోవాలి హిందువులారా అని చెప్పినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. లేకపోతే ఇవాళ ఇప్పుడు ఈ లడ్డూ వివాదంలో ఆ మధ్య పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది, ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సిట్ నివేదికలో పంది కొవ్వు లేదు, ఆవు కొవ్వు లేదు, అలాంటివి ఏమి లేదు, అసలు నెయ్యి ఆనవాళ్ళు కనపట్టం లేదు అని ఇప్పుడు తాజాగా చెప్పారు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వు పైన విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. మేమేం చేయలేదు, మేము చాలా పుణ్యాత్ములు అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళేమో మొత్తం అన్ని అక్రమాలు వాళ్లే చేశారని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు, మీడియాలో ఊదరగొట్టారు. అయితే ఇవాళ అది కాదు, పంది కొవ్వు కాదు, ఆవు కొవ్వు లేదు, అలాంటి పదార్థాలు ఏవి లేవు, అయితే నెయ్యి ఆనవాళ్ళు కూడా లేవు అని సిట్ నివేదికలో వచ్చింది. అంటే ఏదో కలిపారు మొత్తానికి. ఇప్పుడు అంటే ఏమి కలిపారంటే, కలిపారా లేకపోతే అసలు వాడుతున్నటువంటి నెయ్యిలోనే ఏ లక్షణాలు లేవా, నెయ్యి కాదా? ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, అంటే కల్తీ మాత్రం జరిగింది. 30 రూపాయలు
230 రూపాయలకి ఇప్పుడు ఏదో నెయ్యి కొంటున్నట్టుగా వస్తున్నాయండి న్యూస్. ఇప్పుడు టీటీడీలో 230 రూపాయలకు ఎంతో కేజీ నెయ్యి కొంటున్నారు. మనం ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కొనాలంటే మనం బయట ఇప్పుడు 2000 3000 అవుతుందండి కేజీ. అట్లాగే పోనీ బరిపాలతో చేసిన నెయ్యి మనం కొన్నా కూడా, మనం సహజంగా ఇళ్ల పక్కన తీసుకున్నా కూడా 1000 రూపాయలు అవుతుంది. ఏది బయట బజార్లో కాకుండా మనం ఇంట్లో నెయ్యి తయారు చేసి అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా 1000 రూపాయలు అవుతుంది నెయ్యి. మరి వీళ్ళకి 230 రూపాయలు 250 రూపాయలకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరా గొప్ప మహానుభావుడు సప్లయరు? ఆయన కానీ ఏదైనా నాకు డీలర్షిప్ ఇస్తే నేను ఆంధ్రప్రదేశ్ అంతా నేను అమ్ముకుంటాను సార్, కేజీకి 10 రూపాయలు పెట్టుకొని. లేకపోతే ఎట్లా వస్తా ఉంది 230 రూపాయలు 240 రూపాయలకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది ఓవరాల్ గా ఇప్పుడు నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ టెన్యూర్, ఇప్పుడు కూడా అసలు ఏం జరుగుతుంది? అక్కడ వస్తున్నది సరైనటువంటి నెయ్యేనా? ఎవడు సప్లై చేస్తున్నాడు? ఎలా సప్లై చేస్తున్నాడు? దీనిపైన మరి విచారించాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం? అప్పుడెప్పుడో అది ఏదో నెయ్యి పరిశీలించారు, నివేదిక వచ్చింది, అది నెయ్యి కాదని అంటున్నారు, దాంట్లో ఏదో రసాయనాలు కలిపారు, అవి కలిపారు, ఈ కలిపారని. ఇది ఇప్పుడు ఇక్కడ అసలు బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ తుచ్చమైనటువంటి రాజకీయాల్లోకి భగవంతుడిని లాగడం అండి. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు రాజకీయాల పేరుతో. రకరకాలుగా నెయ్యి కలిసిందంటాడు, పువ్వు కలిసిందంటాడు, పంది కలిసిందంట. ఏందండి అర్థం లేదా అండి? అరే మీరు జరుగుంటే విచారణ జరిపించండి, దానికి బాధ్యులైన వాళ్ళని ఉరిదీయండి. హిందూ సమాజం కోరుకునేది అదే. కానీ బయటికి తీసుకొచ్చి రకరకాలుగా చర్చలు చేసి మీడియాలో డిబేట్లు పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడి హిందువుల మనోభావాల్ని, భక్తి విశ్వాసాలని దెబ్బతీసేటువంటి ప్రయత్నం మాత్రం చేయబాకండి. ఇది సార్ మేము కోరుకునేది ప్రధానంగా. రైట్, ఒక్క నిమిషం సార్. రాంప్రసాద్ గారు, ప్రతి భక్తుడికి హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందంటే ఆయన ట్వీట్ చేశారు సార్, మీరేమంటారు? ఈ అంశం మీద డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు చాలా బాధగా ఉంది సార్ ఇది. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ పార్టీలు కుట్రలు బంతం చూస్తున్నాయి, ప్రజల మీద కుట్రలు బంతున్నాయి. అలాంటిది ఇప్పుడు భగవంతుని మీద కూడా కుట్ర బనేసి ఒకరి మీద ఒకరు రాజకీయం చేస్తున్నారు. పార్టీల మధ్య జరిగే రాజకీయాలకి ప్రజలు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? మతాన్ని ఎందుకు లాగుతున్నారు? ఈ మతస్థులు ఎందుకు రెస్పాండ్ అవ్వాలండి? నిజంగా 350 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుందండి? అసలు వైసీపీ వాళ్ళు 350 రూపాయలకి అమ్మారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వుల నూనె కూడా రావట్లేదు 400 రూపాయలకి అని చెప్పి మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మరి 400 రూపాయలు నువ్వుల నూనె రానప్పుడు స్వచ్ఛమైన నెయ్యి 350 రూపాయలకి వైసీపీ వాళ్ళకి ఎలా వచ్చింది? ఈ మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు అన్నట్టుగా గేదె పాలతో తీసిన నెయ్యి అయితే 1000 రూపాయల వరకు ఉంటుంది, ఆవు నెయ్యి అయితే స్వచ్ఛమైన నెయ్యి 3000 రూపాయలు ఉంటుంది. సరే, యావరేజ్ మీద 1000 రూపాయలు వేసుకున్నా లేదా 1500 వేసుకున్నా కానీ ఆ ప్రభుత్వం 350 నీచమైన నెయ్యి ఇచ్చింది, కల్తీ నెయ్యి ఇచ్చింది, మేము స్వచ్ఛమైన నెయ్యి ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదండి? అది చేసి కదా తర్వాత చేయాల్సింది. హిందూ ధర్మం కాపాడాల్సింది ఎవరు? ప్రభుత్వం కాపాడాలి ముందర. అక్కడ అన్యాయం జరిగింది మీరు అంటున్నారు, అది అన్యాయమా కాదనేది వాళ్ళు నెయ్యే కాదని చెప్పి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. సిట్ రిపోర్టును సిబిఐ రిపోర్ట్స్ వచ్చినాయి. అవి జంతు కొవ్వు కలిసిందా లేదని సెకండరీ, అది అసలు కలిసిందా లేదని ఉంటే చెప్పాలి. ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అన్న కలిసి ఉండొచ్చేమో అని వాళ్ళు వ్యక్తపరిచిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు బహిర్గతం చేశారు. అసలు ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ఒక రీసెర్చ్ సెంటర్ కానీ, ఒక ల్యాబ్ కానీ కలిసి ఉందేమో అనుమానం వ్యక్తపరచాల్సిన అవసరం ఏంటండి? కలిస్తే కలిసిందని చెప్పాలి, లేదా లేదని చెప్పాలి. వీళ్ళు అనుమానం రేకెత్తిస్తే దాన్ని ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి, పంది కొవ్వు కలిసిందని చెప్పి ఈ రకంగా కోట్ల మంది మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి? అసలు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ యొక్క ప్రసాదం అనేది లడ్డు అనే భక్తిభావంతో తింటారు. అలాంటి దాన్ని ఈరోజు వీళ్ళు మీడియా రచ్చ తీసుకొచ్చేసి ఇంత జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని చెప్పేసి ఈ రకంగా తీసుకొని రచ్చ చేయటం వల్ల ఇండైరెక్ట్గా మన యొక్క ఎబిలిటీ మొత్తం కోల్పోయి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మనకు రావాల్సిన పెట్టుబడులను వాటిని ఆకర్షించలేకపోతున్న భయం ఏర్పడుతుంది. ఇప్పుడు రాష్ట్రం వెనకబడిపోతుంది. నిజంగా వీళ్ళకి ఇది ఉంటే 300 రూపాయలు కల్తీ నీచమైన నాశరకమైన నెయ్యి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మా ప్రభుత్వంలో 1000 రూపాయలు స్వచ్ఛమైన నెయ్యి ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం? ఎందుకు రాజకీయాలు చేస్తున్నాయి ఈ సెన్సిటివ్ విషయాల్ని? మొన్నగాక నిన్న తిరుపతిలో బోడి రామచంద్ర యాదవ్ గారు బీజేపీ పార్టీ అధినేత చెబుతున్నారు, నిజంగా డైరీ పెడతానంటే నేను 22 ఎకరాల భూమి ఇస్తాను, 1000 గోవులను ఇస్తాను,
లక్ష ఆవుల్ని సమీకరిస్తానని చెప్తున్నారు. మరి అలాంటిది పెడితే ఇంకో ప్రైవేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు ఎప్పుడైతే కాంట్రాక్టులు తీసుకుంటారో 350 రూపాయలు నొయ్యి కానీ లేదా 400 రూపాయలు కానీ ఏదైనా సరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అధికారులు లంచాలకు ఇదవి వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేయడం వలన ఆ నెయ్యి ఎవరైతే సప్లై చేస్తారో ఆ డైరీలు వాళ్ళు వీటన్నిటిని లెక్కలేసుకొని ఈ కెమికల్స్ వీటి కలిపి జనాల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా వాళ్ళు సప్లై చేస్తున్నారు. అంత అవసరం ఏముంది? నెయ్యి మన టీటీడీకి బోనంత ఫండ్ ఉంది, ప్రభుత్వం అండగా ఉంది, వాళ్ళు డైరీ పెట్టి ఓన్గా ఇచ్చేస్తే అసలు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు కదా. హిందూ ధర్మం కాపాడినట్టు అవుతుంది కదా. అక్కడ ఆ ప్రభుత్వం ఇట్లా మోసం చేసింది, మేము నిలబడ్డాము, ఇదిగోండి స్వచ్ఛమైన నెయ్యితో ప్రజల యొక్క నమ్మకాన్ని మేము చూరగొన్నామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళేదానికి ఈ అనవసరమైన రాజకీయాలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళేమో జంతుకోవు కావలేదని రిపోర్ట్ ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళేమో జంతుకోవు కావలేదు కాబట్టి మమ్మల్ని ట్రీట్ చేస్తారని వీళ్ళు రెండు రాజకీయ పార్టీలు ఆ కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న వైసీపీలు ఎదురుదాడులు చేస్తున్నారు. దీనివలన ఎవరైనా నష్టపోతుంది? ప్రజలు నష్టపోతున్నారు. అనవసరంగా ఆ దేవుడి మీద ఒక నమ్మకాన్ని కోల్పోతున్నారు. అది అవన్నీ ఎందుకు? డైరెక్ట్గా మీరే చేయండి, ప్రభుత్వం డైరెక్ట్గా డైరీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. రాంప్రసాద్ గారు ఒక్క చిన్న మాట, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు ఒక్కసారి మీరు వినుంటుంది. ఆయన అన్నారు, మేము కూటమి ప్రభుత్వ అధికారులకు రాగానే 2 నెలలకే మేము ఈ తప్పుని గురించి మాట్లాడదాం వద్దా, చాలా సెన్సిటివ్ ఇష్యూ, మాట్లాడితే ఏమవుతుంది, మన మీద దాడి జరుగుతుంది, కానీ తిరుమలకి చాలా పవిత్రత ఉంది, అలాంటి దేవాలయంలో ఈ తప్పు ఏదో జరిగింది కాబట్టి ఇది మనం బయట పెట్టాల్సిందే, ఈ తప్పును సరిదిద్దామని మేము చెప్పడం జరిగింది, కానీ ఈరోజు మా మీదకే దాడి చేస్తున్నారు అంటూ ఆయన నిన్న మాట్లాడి మీరు వినే ఉంటారు. ఆయన చెప్పేది ఏంటంటే హిందూ ధర్మంపై దాడి చేస్తే హిందువులంతా ఒకటి కావాలి, ఇలాంటి అపవిత్రత సంఘటన ఇంకెక్కడా జరగకూడదనే మేము వెలుగులోకి తీసుకొచ్చన్నారు, మేము కూడా దాన్ని సైలెంట్గా ఉంటే ఎవరు పట్టించుకుంటారు అన్నారు. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని ఏదైతే అన్నారో దాన్ని ఏకీపిస్తున్నానండి. మరి ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని ఈ రకంగా బయటికి తీసుకొచ్చేసి ఇప్పుడు అలజడి సృష్టించడం వల్ల ఏం జరుగుతుంది? అలజడి ఎవరు సృష్టించారు? అలజడి కుటుంబ ప్రభుత్వం సృష్టించిందా, వైసీపీ ల్యాబ్ వాళ్ళు? సంపత్ ప్లీజ్ మాట్లాడాలనుకుంటున్నాను, చెప్పండి మీరు రాంప్రసాద్ గారు ప్లీజ్. ల్యాబ్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఇప్పుడు అసలు ఒక రైతు బిడ్డగా నేను తెలుసుకున్న వాస్తవం ఏంటంటే గోవులు కానీ లేదా గేదెలు కానీ ఏవైనా సరే వాటికి గోవులకైతే రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అవి తినే గడ్డిలో కానీ మేతలో కానీ క్రిమిసంహారం కలిపి రైతులు కొట్టినప్పుడు కానీ అవి సేకరించినప్పుడు కానీ లేదంటే వాటికి వాతం చేసినప్పుడు కానీ కొన్ని జబ్బును పడతాయండి. అలాంటప్పుడు కూడా ఆ జబ్బును పడ్డప్పుడు కూడా వచ్చే పాలల్లో ఓ రకమైనటువంటి విష పదార్థం ఉంటుంది. సో ఏదైనా విజయ డైరీ కానీ ఏదైనా కానీ తీసుకొని అన్ని పాలు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీరు టెస్ట్ చేసినప్పుడు ఆ పాలల్లో కూడా కొంత విష పదార్థం ఉంటుంది. అది ఏంటనే చెప్పలేం. సపోజ్ ఎందుకంటే సి విటమిన్ అనేది నిమ్మరసంలో ఉంటుంది, ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది, ఇంకో రూపంలో ఉంటుంది. ఇందులో అట్లాగే ఆర్గానిక్ ఫుడ్ అంటున్నాం, మరి అత్యంత విషకరమైనటువంటి సైనైడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్డే. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్లో గబాల్నే మనకి సైనైడ్ కలిసిందని ఎలా చెప్పగలుగుతామండి? ఏంటంటే అనుమానాన్ని వ్యక్తపరిచింది ఎన్డీడీపీ అనేది, అనుమానం వ్యక్తపరిచింది. అసలు ఆ సంస్థ అనేది అనుమానాన్ని వ్యక్తపరచడమే తప్పు. ఎందుకంటే వాళ్ళు డిక్లేర్ చేసి చెప్పాలి కలిసిందా కలవలేదా. అది మనం చెట్టు కింద మాట్లాడుకున్నట్టు వ్యక్తులు మాట్లాడుకునే విషయం కాదండి. అది ఒక సంస్థ ఒక రీసెర్చ్ సెంటర్ లాంటిది, అది క్లియర్ చేసి చెప్పాలి అది కలిసిందా కలవలేదా, కలిస్తే ఏం కలిసింది లేదండి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా దాని యొక్క కెమికల్ కాంబినేషన్స్ అన్నింటిలోనే ఉంటాయండి. విష పదార్థాల్లోనే ఉంటుంది, మనం తినే పదార్థాలు ఉంటుంది. అది ఎంత శాతం ఏంటనేది ఆ యొక్క పెరిగే విధానాన్ని బట్టి దాని యొక్క ఆకృతిని బట్టి ఉంటుంది. అది అంత మాత్రం చేత వీళ్ళు ఏదో 10% జంతువు కలిసిందేమో అని అనుమానం వ్యక్తపరచంగానే మనకు హిందువులు కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నటువంటి ఆరాధ్య దైవంగా కలిసినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దాన్ని నిజంగానే జంతువుకో కలిసిందని ఆరోపణలు చేయటండి. మరి ప్రూవ్ చేయగలిగారా? లేదు. అసలు ఈ సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకు అంటున్నా నేను, వాళ్ళు అంత నీచమైన ఇచ్చినప్పుడు సంస్కారవంతో నెయ్యి మంచి నెయ్యి మనం ఈ ప్రభుత్వం ప్రొవైడ్ చేయకూడదు. మొత్తం చాలా క్లియర్ గా పక్కతో పట్టిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ అన్న, అంటే శ్రీనివాస్ అన్న, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఎనాలిసిస్టా లేకపోతే అంటే రాంప్రసాద్ గారు సోషల్ యాక్టివిస్ట్ ఆయన రాంప్రసాద్ గారు అన్న. రాంప్రసాద్ అన్న నమస్తే అన్న, నా పేరు సంపత్ నాయక్ అంటారన్న. అంటే నేను కరుడు కట్టిన హిందువునన్నా, అంటే నేను ఉస్మానియా బిడ్డను. అంటే నేను బేసికల్గా సీనన్న, అంటే మాకు వైకే ఛానల్ నుంచి వచ్చినప్పుడు ఒక డిబేట్ అన్నారు యాక్చువల్గా తెలంగాణ గురించి. ఇప్పుడు ఇది కాస్త సనాతన ధర్మం హిందూ ధర్మం వైపు పోయింది కాబట్టి
నాకున్న అవగాహన రీత్యా నేను చెప్పదలుచుకున్నా. మీరు ఒక 2 మాటలు మాట్లాడిండ్రన్న. ఏందంటే ఇవాళ దేవుంది సెన్సిటివ్, ఈ సెన్సిటివ్ విషయాన్ని బయటకు పెట్టి ఈ నమ్మకాల్ని పోగొడుతున్నారంటే, అన్న దేవుని నమ్మకాలు ఎవరు పోగొట్టిండ్రన్న? తిరుపతి దేవుడి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవుడు గుడిలా చెప్పులు వేసుకొని పోయింది ఎవడన్నా? ఆ రోజు మనం హిందువులం ఎక్కడ చచ్చిపోయినామన్నా? మన శ్రీరాముని తలకాయ మొత్తం తీసేసిండ్రు కదా అన్న. అక్కడెక్కడ పోయినామన్నా మనము? మన రథాలను తగలబెట్టిండ్రన్న. మన రథాలను తగలబెట్టినప్పుడు మనం ఎక్కడ పోయినాము? మన రథాలను తగలబెట్టినప్పుడు అంతర్వేదిలో ఆ గుట్కా రాయుడు పేరేమో ఉంటుంది అనే అసెంబ్లీలో కూడా గుట్కా తినుకుంటా నములుకుంటే వేస్తాడు చూడు, కొడాలి నాను ఏమో. ఆ కొడాలి నాని అంటాడట, రథం దేముందా చెక్కతో చేసినట, చెప్పులతో కొట్టలే అన్న మనము. మన దౌర్భాగ్యం అన్న ఇయ్యాల. మన ఆడపిల్లలను లవ్ జిహాద్తోని చంపివేసి సుట్ కేసులలో పార్సల్ చేస్తుండ్రన్న. లవ్ జిహాదులు అయిపోయినాయి. దాని తర్వాత భూములను ఆల్రెడీ అది శ్రీనివాసన్ అది ఓటు అంటారన్న, వక్ఫ్ భూముల పేరిట మన భూములను ఊర్లను మొత్తం వాళ్ళను రాసిచ్చేటట్టు అదైపోయింది. మన ఆడబిడ్డలకు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జిమ్ సెంటర్లలో కూడా మన బిడ్డల పైన దాడులు చేసుకుంటూ పోతుండ్రన్నా. మనం ఏం చేద్దామన్నా? ఒకవేళ నిజంగానే షిట్ ఏం చెప్పింది, జంతు కొవ్వు కలిసిందా కలదా అది పక్కన పెడితే, ఆ లడ్డూలో కల్తీ జరిగింది కదా, నెయ్యి వాడలేదు కదా, దాని గురించి ఎవ్వడు మాట్లాడట్లేదు. జంతు కొవ్వు కలిసిందా లేదా, పంది కొవ్వు కలిసిందా లేదా, లడ్డు అంటే ఏంది, దాన్ని మనం ఎంతో పవిత్రంగా చూస్తాం. ఇవాళ ఏదున్నా కానీ తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ఇవాళ ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, లేకపోతే పేదవాడు కావచ్చు, ఎక్కడికి పోయినా ఒక లడ్డు తీసుకుంటే దాన్ని చిన్నగా చేసి మా ఇళ్ళల్లో అందరికి వెళ్ళి పంచుకుంటా. ఆ తిరుపతి దేవస్థానం దగ్గర పోయినా అంత పవిత్రంగా చూసే వాళ్ళం మనము. ఇవాళ మనం దేనిపైన మాట్లాడుతున్నాం? రాజకీయ నాయకుడికి ఒకటే రాజకీయం చేయాలనే ఉన్నది. ఇవాళ అసలైన రాజకీయం చేస్తున్నది ఎవరు? ఇవాళ లడ్డు ఆల్రెడీ కల్తీ జరిగింది, నెయ్యి వాడలేదే అని అంటున్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏం చేసిందని మొత్తం పూర్తిగా సిట్టు మొత్తం పూర్తిగా ఇవ్వకపోవడంతోనే, ఆ చిన్న రిపోర్ట్ తోనే అది వాళ్ళు బయట పెట్టకపోవడంతోనే పెద్ద కథ జరిగింది ఇదంతా. వాళ్ళు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పుకుంటా ఇదే నిజం అనుకునేటట్టు ఆ భ్రమలో ఉన్నాం. అన్న చెప్పండి అన్న, శ్యామన్న మీరు చెప్తున్నారు. మీరు చిన్నవాడు తమ్ముడు చాలా ఆవేశపడుతున్నారు. అయితే శ్యామన్న ఇక్కడ ఆవేశం అనేది కాదన్న, ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము ఉద్యమకారులం అన్న. నా వయసు ఒక 40 అన్న. నీకంటే ఒక 10 సంవత్సరాలు చిన్న ఉంటే కావచ్చు. ఇది ఆవేశం కాదన్న. హిందూ ధర్మం గురించి నేను ఉండేది ఇప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నా. ఇక్కడ నుంచి ఒక చిన్న మాట చెప్తా. మా వాడు ఒక ముస్లిం అమ్మాయికి లిఫ్ట్ అడిగిందన్న. ఇక్కడ నుంచి ముషిరాబాద్ వరకు లిఫ్ట్ అడిగితే పాప ఆ అమ్మాయి కూడా ఈయన క్లాస్మేటే. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి ఎక్కించుకొని తీసుకుపోయి ఆడు ముషిరాబాద్ దగ్గర తీసుకుపోతే 2 బండ్లు ఫాలో అయ్యి ఆయన ముషిరాబాద్ దగ్గర ఆయన ముక్కు ఆయన మూతి అన్ని పగలగొట్టిండు. పోనీ ఎవడైనా వచ్చి మాట్లాడిండా అంటే మళ్ళీ ఎవడు మాట్లాడాడు, మళ్ళీ హిందువుల పైన దాడి అంటారు, మళ్ళీ హిందూయిజాన్ని మొత్తం ఎవడు మాట్లాడాలి? ఎవరు ఎందుకు వస్తలేరు? ఒకే వ్యక్తి ఎన్నిసార్లు మొత్తుకోవాలి? లేకపోతే బీజేపీ పార్టీయో, లేకపోతే పవన్ కళ్యాణో, లేకపోతే హిందూ ధర్మం గురించి మాట్లాడే కొంతమంది శ్యామ్ ప్రసాద్ అన్న లాంటో, లేకపోతే రామ్ ప్రసాద్, లేకపోతే సంపత్ నాయక్ వీళ్ళు మాట్లాడితే అయిపోద్దా? ఇక్కడతోనే అయిపోద్దా? బయటికి రావాలి కదా, మనం మాట్లాడాలి కదా. నిజంగా ఇలా అంతర్వేది ఘటన జరిగింది, శ్రీరాముని తల తీసేసిండ్రు, లేకపోతే తిరుపతి దేవస్థానం సెట్ అయిపించుకుంటాడా అన్న? ఇంట్లో చెప్పులు వేసుకొని పోతారా? అడిగేటోడు లేకన్నా అడుగుతలేం మనం. అన్య మతస్థులు దాంట్లో తిరుపతి దేవుళ్ళలో ఉండొద్దు అన్నారు. ఆ లోకల్ వాళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చు కదా. పోతున్నామా మనం? ప్లీజ్ అన్న మీరు చెప్పండి అన్న. ఇప్పుడు నేరుగా ఒక సీఎం స్థాయి వ్యక్తితో మనలాంటి వాళ్ళు మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి. ఆయన నేరుగా మనం వెళ్ళి ప్రశ్నించలేం. అయితే దానికి తగిన సమాధానం ఇవాళ లభించిందా లేదా? మీరు అన్నారు ఆవేదన వ్యక్తం చేస్తారు. రాముడు వారి తల తీసేస్తే దానికి ఏమిటి సమాధానం? అంతర్వేదిలో రథం తగలబెడితే దానికి ఏంటి సమాధానం? కొండకి పెట్టుకుంటలో రథం తగలబెడితే దానికి ఏంటి సమాధానం?
ఒక మినిస్టరు రథం పోతే పోయింది, కొత్త రథం వస్తుంది, ఏమవుద్ది అని మాట్లాడితే దానికి ఏంటి సమాధానం అని మీరు మీ ఆవేదనలో అర్థం ఉంది ఖచ్చితంగా. అయితే దాని ఫలితాన్ని ఈరోజు వాళ్ళు ఎవరైతే దానికి ఆ రోజు బాధ్యత వహించారా, బాధ్యత వహించాల్సి ఉండి సరైనటువంటి రీతిలో కనీసం ఒక్క అరెస్ట్ చూపించలేదు. ఇన్ని రథాలు తగలబడిపోతే, ఇన్ని దేవాలయాలు కూలిపోతే ఒక్క అరెస్ట్ కూడా చూపించలేదు. ఎవరు చూపించాలన్నా? ఏ గవర్నమెంట్ అన్నది? వాళ్ళకి తగిన బుద్ధి హిందూ సమాజం చెప్పిందన్న. హిందూ సమాజం మీరు మీరు హిందూ సమాజం మౌనంగా ఉంటుందని మాత్రం అనుకోకండి. ఇప్పుడు మౌనంగా లేదు హిందూ సమాజం. హిందూ సమాజం తగిన రిటార్ట్ ఇస్తా ఉంది. ఒక్కొక్క చోట శక్తి సరిపోవచ్చు. ఇమీడియట్ గా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి తగినటువంటి సమూహం అక్కడ ఉండి సరైనటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ అమ్మాయి ఎవరో లిఫ్ట్ ఇస్తే ఆ అబ్బాయిని కొట్టారు అని చెప్పారని. వాడు కొట్టడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు, అడ్డుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆ సమయానికి ఆ శక్తి ఉండదు, ఆ సమూహం ఉండదు. ఎవరో పాయింట్కి వచ్చారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసింది అదే సార్, హిందువులు మీరే కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని మీరే కాపాడుకోవాలని ఆయన అంటుంటే ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడతారు అంటున్నారు అందరూ అంటున్నారే. నేను అడుగుతున్న ప్రశ్న. ఆయన మాట్లాడేది 100% కరెక్ట్ అండి, దాంట్లో తప్పు లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు రాంప్రసాద్ గారు చెప్తున్నది కానీ నేను చెప్తున్నది కానీ దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. ఇవాళ దేవుడు అనేటువంటి విషయాన్ని రాజకీయం చేసి అనవసరంగా రభస చేస్తున్నారు. ఎంత శ్యాంప్రసాద్ అన్న, నాకు డౌట్ అన్న, ఇవాళ సిబిఐ ఏం చెప్పిందన్న? జంతు కొవ్వు కాదు పామ్ ఆయిల్ కలిసింది అన్నారు. నెయ్యికి బదులు పామ్ ఆయిల్ కలిసింది. అది ఏంటి బాబాకు సంబంధం? పామ్ ఆయిల్ అన్న కాదు అని మాత్రమే చెప్పింది. నెయ్యి కాదు, నెయ్యి కాదు, సమ్ కెమికల్స్ కలిపారు, లప్సా ఇట్లాంటి చాలా కెమికల్స్ కలిపారు అని చెప్పింది. నెయ్యి లాంటి పదార్థం, నెయ్యి లాంటి పదార్థం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పింది ఎస్ నెయ్యి లాంటి పదార్థం కాదన్నప్పుడు, నెయ్యి కాదన్నప్పుడు ఏదో ఒకటి కలిసింది కదా. కనీసం మనం అంటే నేను ఏమైపోతున్నా అంటే అన్న, హిందూ ధర్మాల పైన, హిందువుల పైన పదే 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 ఇక్కడ రాజకీయం ఎవరు చేయట్లేదన్న. మనకేమనుకుంటున్నాం అంటే దాన్ని మనం రాజకీయం అనుకుంటున్నాం, కానీ మనకు అనేక రకాల మన పైన దాడులు జరుగుతున్నాయి. మనం దానిపైన మాట్లాడతలేం. మనం దానిపైన ఇవాళ చెప్పండి. ఎందుకు అనుకుంటున్నారండి? మేము అందరూ మాట్లాడుతున్నాం, మేము చేస్తున్న పని అదే. పొద్దున లేస్తే దేశంలో హిందూ సమాజం పైన జరుగుతున్న దాడుల విషయం కానివ్వండి, హిందూ సమాజంలో తగినంత అవేర్నెస్ తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, అనేక సంస్థలు, అనేక మంది వ్యక్తులు పనిచేస్తున్నారండి. ఎవరు ప్రశ్నించకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ మొదలు కాలేదు. శరత్ గారు, శ్యాంప్రసాద్ అన్న, అయితే నాదొక డౌట్ అన్న, నా మెదడులో ఇది బాగా తిరుగుతున్నది. అంటే ముస్లిం సహోదరులు అంటే నేను పర్టికులర్ గా నేను చెప్పదలుచుకోను, కానీ వాళ్ళ అంటే ఇప్పుడు మన గుడులలో పోతేనేమో శాంతి అంటారు, ధర్మం అంటారు, అది అంటారు. వాళ్ళ దగ్గర పోతేనేమో వాళ్ళ అజా ఒకసారి వినండి. అంటే నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేను. వాళ్లకు గురువులు ఎవరైతే ఉన్నారో మదర్సాలలో వాళ్ళు చెప్పే వాళ్ళ ఇమాములు ఎవరైతే ఉన్నారో చాలా అగ్రెసివ్ గా మాట్లాడుకుంటే, చాలా అగ్రెసివ్ గా వాళ్ళ దేవి దేవతల గురించి కానీ ఎవడైనా మాట్లాడితే ఆ విధంగా ఉంటారు. హిందువులకున్న దౌర్భాగ్యం ఏంటంటే మా గుళ్ళలో పోతే మమ్మల్ని భజన చేపిస్తారు, కూర్చోబెట్టిస్తారు, ధర్మం అంటారు. అరే మాకు మా అర్జునుడు ఏం చేసిండో చెప్పండి అన్న, మాకు యుద్ధాలు ఎట్లా చేయాలో చెప్పండి. మా గుళ్ళలోకి వస్తే మా భద్రకాళి అమ్మవారు ఏ విధంగా ఆ నరరూప రాక్షసులను సంహరించిందో అది చెప్పండి అన్న. మా ఆడబిడ్డలకి చెప్పండి, మా కొత్త తరానికి చెప్పండి. మీరు మా చేతులకు సంఖ్యలేయకండి. మేము గుళ్ళలోకి వచ్చి లేదు చేతులకు దండం పెట్టుకొని భజన చేసుకుంటూ పోయేటట్టు కాదు. మమ్మల్ని మరో ఛత్రపతి శివాజీ మహారాజు లెక్క చేయండి, మమ్మల్ని సంభాజీ మహారాజు లెక్క చేయండి. మా దేశం పైన దాడెత్తితే మా పాఠ్య పుస్తకాలలో అక్బర్, బీర్బల్, మొఘల్ వీళ్ళ గురించి ఉంటుందా? వీళ్ళ గురించి వీళ్ళ చరిత్ర మేము చదువుకునేది. లడ్డూ వివాదానికి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సమస్యలకి చిన్న సింకుతోని అన్న, లడ్డూ వివాదం అంటే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పులు వేసుకొని ఏ విధంగా వస్తాడన్న తిరుపతిలో ఒక సీఎం హోదాలో ఉంది. అందుకనే ప్రతిపక్షంలో కూర్చున్నాడు, అందుకనే 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు దాన్ని మనం
మనం ప్రశ్నించుకున్నందులో ఇక్కడ లడ్డూ విషయంలో మేము వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే దీన్ని అనవసరంగా పొలిటిసైజ్ చేయొద్దు, ఇది ఒక పొలిటికల్ అంశంగా తీసుకోవద్దు. ఒకరి మీద ఒకరు ఏంటి పెట్టుకుంటున్నారు. పొలిటికల్ ఎవరు చేస్తున్నారు? నెయ్యి కాదు అని సిబిఐ అంత క్లియర్ గా చెప్పింది. దీన్ని నెయ్యి కాదు అని చెప్పాల్సింది ఎవరు? అక్కడున్న ప్రజలు కావచ్చు, దేశంలో ఉన్న, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాదు, ఈవెన్ తెలంగాణ కావచ్చు, భారతదేశంలో ఉన్నాడు ప్రతి ఒక్కడు ఆ బెదవలకు చెప్పాలి మనం, అరే బాబు సిబిఐ చెప్పింది అది నెయ్యి కాదురా బాబు అన్నారు. ఒక రకమైన కెమికల్ అన్నప్పుడు మనం చెప్పాలి. ఇప్పుడు టీటీడీలో వాడుతున్న నెయ్యి కూడా నెయ్యి అవునా కాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 250 రూపాయలకు 230 రూపాయలకు నెయ్యి వచ్చే అవకాశమే లేదు. ప్యూర్ నెయ్యి దొరికే అవకాశమే లేదు. మీరు ఎక్కడైనా తెచ్చిస్తే నేను వ్యాపారం పెట్టుకుంటా మా ఆంధ్రదేశంలో. నాకు కానీ మీరు రైట్ సార్, రైట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, సంపత్ నాయక్ గారు, రైట్ అనగారు. నేనేమంటానంటే ఏదో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ కానీ ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చర్చ ఎట్లా అయిపోయిందంటే ఏదో స్వీట్ షాప్లో ఏదో కల్తీ జరిగినంత ఈజీగా మాట్లాడేస్తున్నారు. అది కాదు సార్. కలియుగ దైవం సార్ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే భక్తులు ఎలా కొలుస్తారు సార్ ఆయన్ని. అక్కడ తప్పు జరిగింది. ఆ పాయింట్ మీరు ఎవరు పట్టుకోవట్లేదు సార్. అక్కడ తప్పు జరిగింది కాబట్టి హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా ఏకం కావాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడని జన సైనికులు అంటున్నారు సార్. ఆయన అడిగేది అదే. మేము ఆ ఇష్యూ ఎత్తాం, తప్పు మా నెత్తికే కొడుతున్నారు. ఆయన చెప్పినట్టు టీడీపీ నేతలు కానీ చాలామంది అంటున్నట్టుగా నిజం నిలకడగా ఉండే లోపల అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి వచ్చిందంట. అదే జరుగుతుంది ఇప్పుడు. అది చిన్న అబద్ధం పందికోవని ఆవుకోవని ఎవరు మాట్లాడారు? ఎందుకు వెళ్ళింది? అది ఎందుకు ప్రచారం అయింది? ఎందుకు పచ్చ మీడియా విపరీతంగా దానికి ప్రచారం కల్పించారు? నిజాలు నిర్ధారించుకోకుండా ఇవాళ సిట్ కాదని చెప్పిందా లేదా? రేపు సిట్ ఇంకొక సంస్థ అది నేను కూడా చెప్తుందేమో. శ్యాంప్రసాద్ అన్న, ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు ఇది. ఇంతకు ముందు రామ్ ప్రసాద్ అన్న చెప్పినట్టు ఒక సంస్థ చెప్పింది, చెప్పిండ్రు తప్పిస్తే కానీ. ఇప్పుడు కూడా ఎన్డీడీబీ చెప్పింది తమ్ముడు. అప్పుడు కూడా ఎన్డీడీబీ దీంట్లో జంతుకు కలిసి ఉంది. దాన్ని ఇంకా మన పచ్చ మీడియా చాలా బాగా విస్తృతపరిచి దాంట్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు, రకరకాల పేర్లు కూడా పెట్టేశారు దానికి. నేను అనేది అదే తమ్ముడు, నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం 60 ఏళ్ళు తిరిగి వస్తుంది. కానీ మొత్తానికైతే వీళ్ళు ఏమంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే అసలు కల్తీయే లేదు, పంది కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదు అనుకుంటే చెప్తున్నారు. కానీ మరి దానిపైన ఏం మాట్లాడతామన్నా మనం? నేను చెప్పేది కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా. మనం ఇక్కడ రాజకీయం చేస్తలేం కదా సార్. మనం ఇక్కడ శ్యాంప్రసాద్ మనం రాజకీయం చేయడానికి లేము, మన మనోభావాల గురించి ఉన్నాం. సంపత్ గారు, భావాలు దెబ్బతీయకుండా ఉండాలంటే దీనిపైన రహస్యంగా సరైనటువంటి పద్ధతిలో విచారణ జరగాలి. పూటకొక్క మాట, రోజుకి ఎవరికి తోచిన వాడి మాట మాట్లాడకూడదు. పూర్తిగా విచారణ జరిగిన తర్వాత నిజాలు నిర్ధారింపబడిన తర్వాత అప్పుడు బయటికి చెప్పాలి. తప్పేందో ఒప్పేందో లేకుండా ఒక వ్యక్తి పందికోవు గెలిచింది, ఆవు కోవు గెలిచింది అని మాట్లాడితే దాన్ని ఎట్లా చెప్పండి? రైట్. రామ్ ప్రసాద్ గారు మీరు చెప్పబోతున్నారు. సంపత్ గారు, శ్యాంప్రసాద్ గారు, నేను ఒకటే చెబుతున్నానండి. నెయ్యి కాదని సిట్ రిపోర్టు, సిబిఐ రిపోర్టు తెలిసింది కాబట్టి వాళ్ళు నాసిరకమైన నెయ్యి ఇచ్చారు, మేము స్వచ్ఛమైన నెయ్యి ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం స్వచ్ఛమైన నెయ్యిని అందజేసి వీళ్ళని సాటుకొని హిందూ ధర్మాన్ని కాపాడినట్టు అవుతుంది కదా. ఇంకా ప్రజలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చేసింది ఏముంది? వీళ్ళు చేసి వాళ్ళని శిక్షించండి, అధికారం మీ చేతిలోనే ఉంది. సంపత్ అని అంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులేసుకుని వెళ్ళాలని. మరి మీరు అధికారులు ఉన్నారు కదా, ఎవరైతే అధికారులు ఎలా చేశారో ఆయన అట్లా వాళ్ళని డిస్మిస్ చేయండి. అట్లాగే రథన్ కాల్చిన విషయం కావచ్చు, రాముడు తలకాయ తీసేసిన విషయాలు కావచ్చు, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని శిక్షించండి. ఎవరు కాదన్నారు? అనవసరంగా సమస్య పరిష్కారం చూపించుకోకుండా ఏదేదో చేసేసి జనాలు రావాలి, రోడ్డు మీద రావాలంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అధికారంలో ఉన్న మనం వాళ్ళు దేశరకం నెయ్యి వాడారు, మనం స్వచ్ఛమైన నెయ్యి ఇద్దాము, సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. హిందూ ధర్మం పైన దాడి చేస్తున్నప్పుడు జనాలు రాకపోతే ఇంకెవరు వస్తారు? అరే అది మాట్లాడితే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేసుకుంటున్నారు. పుట్టలేదా? మన తల్లిదండ్రులు హిందువులు కాదా? మనం ఇక ఇక్కడికే వదిలేద్దామా? అది నెయ్యి కాదు అన్నప్పుడు అది నెయ్యి కాదు కదా, అది నెయ్యి కాదు కదా, అది నెయ్యి కాదు కదా. నెయ్యి కాదు అన్నప్పుడు అది కూడా తప్పే కదా, అది తప్పే కదా. నెయ్యి కాదు అన్నప్పుడు తప్పే కదా, ఆ తప్పే కదా. ఆ సంస్థ ఇచ్చినప్పుడు
అది నెయ్యి కాదు అని చెప్పిండ్రు. మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎవరు మాట్లాడాలి? హిందువులు మాట్లాడొద్దా? దీన్ని ప్రశ్నించొద్దా? ఏకం కావద్దా మనం? ఇప్పుడు వాడుతున్నది నెయ్యేనా తమ్ముడు? ఇప్పుడు వాడుతున్నది నెయ్యేనా? శ్యాంప్రసాద్ అన్న, నేను ఏమంటున్నా, మీ సంస్థతోని మీకేమైనా డౌట్ ఉంటే, కూటమి ప్రభుత్వం పైన కానీ ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా వెళ్ళి దాన్ని టెస్ట్ చేపియచ్చు అన్న. మీ దగ్గర లడ్డూలు మీరు దగ్గర ఆ స్టేట్ లోనే ఉన్నారు కాబట్టి ఈజీగా ఆ లడ్డు ఒకటి తీసుకుపోయి ఎక్కడైనా ల్యాబొరేటరీస్ లో ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు కదా అన్న. ఇప్పుడు నువ్వు నేను హైపోథెటికల్ మాట్లాడుకునే బదులు మీరే ఇప్పుడు ఒక సంస్థ లెక్కున్నారు, హిందూ ధర్మం గురించి పోరాటే వాళ్ళు కాబట్టి ప్రతి మీరు ఒక భక్తుడికి లడ్డూని ప్రతి తీసుకుపోయండి. భక్తుడికి మీరు ఈ ధర్మాన్ని ప్రభుత్వం కూడా ఏం కాపాడే చెప్తుందో మీకు బాధ్యత తెలుస్తాయి ఉంది కదా. అన్నారు ఆయన. నేను అదే అడుగుతున్నాను. ప్రతి భక్తుడికి ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని కాబట్టి మీరు ఇన్వాల్వ్ కాండి, ప్రతి ఒక్కరు కాండి. ప్రభుత్వానికి ఉందా లేదా ధర్మాన్ని కాపాడే బాధ్యత? నేనదే అది చెప్పకుండా చెప్పేది, ప్రభుత్వానికి ఉన్నదన్న బాధ్యత. ఉంది, అన్నవర ప్రసాదంలో వాడాల్సిన పదార్థాలు తగినంతగా వాడటం లేదు, మీరే డిబేట్ పెట్టారు. సార్ నేను అదే సార్ చెప్తుంది సార్. ఎస్ సార్, నేను ఏమంటానంటే ప్రతిదానికి ప్రభుత్వం అంటాం కాదు సార్. మనం అందరం కలిస్తేనే కదా సార్ ప్రభుత్వం. మనం ఓట్లేసి గెలిపిస్తేనే కదా సార్ ప్రభుత్వం. మన వాయిస్ రైట్ చేయకుండా ప్రతిదానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లా సార్? మనం రైట్ చేద్దాం సార్ వాయిస్. ఎస్, బయట పెట్టండి, ఈ రోజు కన్నా బయట పెట్టండి అందాం సార్. శ్రీనివాస్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అనే పాయింట్ కాదండి. ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ధర్మాన్ని రక్షించి తీరాలి. ఇవాళ అన్నవరంలో అక్కడ ప్రసాదాలు విక్రయించే కౌంటర్ లో బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్నాయంట. భక్తులు ఏమని అడిగితే ఇక్కడ అంతే పోవాలి, తీసుకుంటే తీసుకోలేకపోతే పో అని చెప్పారు సిబ్బంది. నిన్న ఈ మధ్య జరిగిన 1 వీక్ బ్యాక్ జరిగినటువంటి సంఘటన. శ్యాంప్రసాద్ అన్న, నేను మళ్ళీ చెప్తున్నా, కాక నాకు ఒక మంచి డిబేట్ ఇది బాగా పోతుంది. ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడాల్సింది ఎవరంటే ప్రభుత్వాలు అన్నారన్న. మీరు చాలా గొప్ప మాట అన్నారు. నేను ఒక ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రభుత్వానికి గురుతర బాధ్యత ఉంది కదా. నాకు డౌట్. ఒక్క నిమిషం అన్న, నేను ప్రభుత్వాలు ఒక్క నిమిషం ప్రభుత్వాలు అన్నప్పుడు నేను మీకు ఎవిడెన్స్ చూపిద్దామంటే ఇప్పుడు నేను లైవ్ మాట్లాడే దాంట్లోనే ఉన్నది. అంటే నేను యాక్చువల్గా ఇది లడ్డు గురించి, ఈ నెయ్యి గురించి అయితే ఇంకా నేను మంచి సబ్జెక్ట్ చూసుకుని ఉండేటోనే నాకు గుర్తుకొస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. తమిళనాడు రాష్ట్రంలో ఒక టెంపుల్ విషయంలో అక్కడున్న హైకోర్టు జడ్జి కూడా కొన్ని వందల ఏళ్ల నుంచి హిందూ ధర్మానిది ఆ కాగడ ఏదైతే ఉందో ఆ కాగడ వెలిగించుకోవాలని, జ్యోతి వెలిగించుకోవాలని చెప్పి ఒక హిందూ దేశంలో చెప్పేది నన్ను, హిందూ దేశంలో హిందువులు హిందూ టెంపుల్ దగ్గర కాగడ వెలిగించుకోవాలంటే దౌర్భాగ్యం, కోర్టులకు వెళ్ళాలి. పోని ఆ ధర్మాసనం కోర్టులు ఇది కొన్ని వందల ఏళ్ల చరిత్ర గలదని చెప్పి అక్కడ కాగడ వెలిగించుకోవాలంటే ఆ జడ్జిని తొలగించాలనుకొని అక్కడున్న ప్రభుత్వాలు ఇటు కాంగ్రెస్ కావచ్చు, అక్కడ స్టాలిన్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న సెక్యులరిస్ట్ పార్టీలన్నీ కలిసి మరి ఆ మెజిస్ట్రేట్ పైన, ఆ జడ్జి గారి పైన ఇస్తే మరి ఏం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న? ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ దేశం విడిపోయిందే మీ అందరికి తెలిసిందే. ముస్లిం కంట్రీ లెక్క అది పాకిస్తాన్ లెక్క విడిపోయింది, ఇదేమో భారతదేశం లెక్క. రాజ్యాంగంలో అసలు సెక్యులరిజం పదమే లేదు. మరి వక్ఫ్ చట్టాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అన్న? అంటే 80% ఉన్న హిందువులు ఈ దేశంలో నపుంసకులు లెక్క అయిపోయినరు, మా గొంతులు నొక్కేసిండ్రు. మరి ఈ చట్టాలే కదా గురుతర బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యం చేత ఓట్లు వేయించుకొని 60 ఏళ్ల నుంచి మమ్మల్ని చేస్తుంది ఇదే కదా అన్న. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, ఇవాళ ప్రజలకు మంచి చేయాల్సిన ప్రభుత్వాలు వస్తున్నాయి. మా అందరికి మేము ఇవాళ తెలుసుకుంటున్నామన్న. ఇవాళ శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో జంజీల ఉద్యమం అని చెప్పి మా కొత్త తరం ఒక మెదళ్లను వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసిండ్రు. ఇంతకుముందు వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, లేకపోతే వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, బల్లిని తెచ్చి వీళ్ళు డైనోసర్ అన్న కానీ డైనోసర్ అనుకునే ఉన్నాం. కానీ మేము ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఇవాళ. అందుకనే ఇవాళ కొత్త తరాన్ని మంచి చేయాలనే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇవాళ నేను కరుడు కట్టిన తెలంగాణ వాదినన్నా. నాకు తెలంగాణలో నాకు ఒక 100 కేసులు వేసుకున్నానన్న. నేను ఇవాళ ఆంధ్ర నాయకుడు అనుకున్న మా వాళ్ళు ఇక్కడ అనేక సార్లు అంటూ ఉంటారు. నా తోటి మిత్రులు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, చైర్మన్లు అయినరు. నేనేమో పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఊగులాడుతున్నా.
ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తాడు. కొత్త తరము ఒక కాల్ వచ్చిందన గతంలో ఈ విధంగా ఓపెన్ స్టేట్మెంట్ కనీసం నేను హిందూ అన్న అని స్టేట్మెంట్ ఇచ్చే నాయకుడు లేడన్నా. ఇప్పుడు కూడా ఉన్నారన్న, మీరు చెప్పండి అన్న. శ్యాంప్రసాద్ అన్న ఇవాళ ఈ 75-78 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి, నేను హిందూపై నేను హిందూ గురించి మాట్లాడతా అంటే ఒక బీజేపీ పార్టీ కాకుండా మిగిలిన రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా అన్న? డెఫినెట్ గా చెప్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే ఇవాళ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, హిందువులందరినీ ఏకం చేయడానికి, అట్లా అని చెప్పి పరమతాల పైన ఏదో దాడి చేయమని మేము ఎప్పుడు అంటలేమన్నా. ప్రతి ఒక్కరం ఇది మెజారిటీ కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలి. నేను ఇంతకుముందు డిబేట్లో కూడా చెప్పిన, లడ్డూ కల్తీని కేవలం హిందువులే కాదు మాట్లాడాల్సింది, ముస్లిం సోదరులు కూడా మాట్లాడాలి, క్రిస్టియన్ సోదరులు కూడా మాట్లాడాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, పార్టీస్ కూడా మాట్లాడాలి. ఎవరెవరైతే దీన్ని డెఫినెట్ గా దీన్ని రాజకీయం చేస్తామంటున్నారో వాళ్ళపైన కూడా మాట్లాడాలన్న. డెఫినెట్ గా అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, రామప్రసాద్ గారు ఫైనల్. ఈ సున్నితమైన విషయాన్ని చాకచక్యంగా ప్రభుత్వం సాల్వ్ చేసి క్వాలిటీని ఇచ్చేసినట్టయితే హిందువుల మనోభావాలు కూడా పెరుగుతాయి. అలా చేయకుండా రాజకీయం చేసి మళ్ళీ హిందువులందరూ ఒకటి రావాలంటే రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరికి రండి, ఇబ్బంది ఎవరికి? మన రాష్ట్ర అభివృద్ధి ఏం కావాలి? ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పనికిరాని మీడియా వలన ఇలాంటి ఇష్యూస్ని బయటికి తీసుకురాచి రచ్చ చేయటం వలన మన రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది. ఇండస్ట్రీస్ ఎవరు కూడా రారు. అందరూ ఒకసాటికి వస్తే అందరూ ఒకలా ఉండరు, అందరూ సామరస్యంగా ఉండరు, ఒకళ్ళు ఆవేశంగా ఉండరు, లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎవరికి ప్రాబ్లం? ఇది ప్రభుత్వం చాకచక్యంగా సింపుల్గా పరిష్కరించాల్సిన ఇష్యూని ఎందుకు ఈ రకంగా రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం పరిష్కరించాల్సింది. అరే హిందువులందరూ రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? లా అండ్ ఆర్డర్ అంటే మరి ఎవరు చేయాలి? ప్రభుత్వాలే కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందన్నా? అరే అది చేయలేదు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు, మీరు చేయండి. అధికారం మీ చేతిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయండి, శిక్షించండి. ఎటుపోయినావన్నా? శ్రీరాముడి తలకాయ నరికినప్పుడు ఎటుపోయినావు? రథాలు చక్రాలు మొత్తం తగలబెడిపోయినప్పుడు ఏం చేసినావు? అధికారంలో మీరు ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, శిక్షించండి. మేము పోరాటం చేసినాం కదా, మేము పోరాటం చేసినాం. మేము ఇవాళ హిందువులను ఏకం చేయాలని చూస్తున్నాం, హిందువుల గురించి గొంతెత్తుతున్నాం. ఎందుకు గొంతు చించుకుంటున్నావు? ఎందుకు ఏమైందన్నా? లాండ్ ఆర్డర్ ఇష్యూ ప్రభుత్వాలు ఉన్నదే లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి. లాండ్ ఆర్డర్ సృష్టిస్తున్నారు కదా అంటున్నా నేను. ప్రభుత్వం సాల్వ్ చేయాల్సిన ఇష్యూని ఎందుకు ఇట్లా లాండ్ ఆర్డర్ చేస్తుందన్నా? ప్రభుత్వం సార్ట్ అవుట్ చేస్తుంది, ప్రభుత్వం మాట్లాడుతుంది, సిట్టింగ్ విచారణ జరుగుతూనే ఉంది. దాని మొత్తం పూర్తి ఆధారాలు రాకముందే దానిపైన మీరు ఏదో జరిగిపోయి గ్లోబల్ ప్రచారం చేయకండి అన్న. విచారణ జరుగుతున్న అంశం పైన రోజు మాట్లాడకూడదు కదా తమ్ముడు, ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ అన్న. మరి రోజు మాట్లాడుతున్నారు, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆ సంస్థ ఇచ్చిన ఆధారంగానే వీళ్ళు మాట్లాడిండ్రన్న. అర్థమైందా? ప్రాబ్లం అయితే జరిగింది కదా, అది నెయ్యి కాదు అన్నారు. నెయ్యి కాదు అన్నప్పుడు అది కల్తీ జరిగింది కదా, దానిపైన మాట్లాడకుండా పంది కొవ్వు కలవలేదు, జంతు కొవ్వు కలవలేదు అంటున్నారు. ఒక ఆయిల్ కెమికల్ అయితే కలిసింది కదా. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు వినిపిస్తారు కదన్నా. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, బాధ్యతగా వ్యవహరించాలి. నేనేమంటున్నా అన్న, పూర్తి విచారణ కాదు, పూర్తి విచారణ అయితే జరగలేదు, విచారణ అయితే జరుగుతుంది. అది నెయ్యి కాదు అన్నాడు. నెయ్యి కాదు అంటేనే అది నెయ్యి కాదు అన్నట్టు. రైట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఫైనల్ గా నిన్న మనం చూసాం, ఒక కమిటీ అంటూ వేశారు. ఈసారి ఈ కమిటీలో ఒక రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? నిజంగా దొంగలు ఎవరో బయటపడతారనుకున్నారా? లేక కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నట్టు కలియుగ దైవం శ్రీనివాసులు అనుకుంటే పెద్ద పని కాదు, ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు, తప్పకుండా శిక్ష అనుభవిస్తారనేసి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఏం కాదండి, ఎవరి కర్మకు వాడు బాధ్యులు అయ్యేటట్టుకుంటే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం నడిపించడు. కౌరవుల కర్మకు వాళ్లే పోతారులే. ఈ కమిటీ మీద మీకు నమ్మకం ఉందా? ఇప్పటికైనా ఎవరు దొంగలు బయటకు వస్తారని? ధర్మయుద్ధం తప్పనిసరి, ధర్మం కోసం పోరాటం చేయడం అవసరం. ఇందాక తమ్ముడు సంపత్ చెప్పినట్టుగా సాక్షాత్తు మన దేవీ దేవతలే ఆయుధాలు ధరించి రాక్షస సంహారం చేశారు, యుద్ధం చేశారు ధర్మ రక్షణ కోసం, సమాజాన్ని రక్షించడం కోసం. కాబట్టి ధర్మాన్ని రక్షించడం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే, హిందువులందరూ ఐక్యం కావాల్సిందే.
హిందువులందరూ ఎప్పుడైతే సంఘటితం అవుతారో, ఐక్యం అవుతారో, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ పొలిటికల్ పార్టీలు అన్ని కూడా దారికి వస్తాయి. రాంప్రసాద్ అయితే గారు. ఇక్కడ మనం ఆందోళన చెందుతున్నాండి ఈ పర్టికులర్ లడ్డూ విషయంలో. దీన్ని అనవసరంగా, అంటే ఇది కోట్లాది భక్తులకు సంబంధించినటువంటి విశ్వాసాలకు సంబంధించిన విషయము. ఇది ఆల్రెడీ విచారణలో ఉంది, విచారణ పూర్తి కాలేదు. విచారణ పూర్తి కాని అంశం పైన ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ మధ్యలో ఇప్పుడు మధ్యలో సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దిస్ ఇస్ నాట్ ఫైనల్, దిస్ ఇస్ నాట్ ఫైనల్ అండి. ఈ విచారణ జరగాలి, ఇంకా రకరకాల రిపోర్ట్స్ వస్తాయి. రేపు ఇంకో రోజు కాదు వాడింది నెయ్యి కూడా రావచ్చు, ఎన్నో వస్తాయి దీని తర్వాత. కాబట్టి ఇప్పుడే దానిపైన తొందరపడి ఎవరైనా సరే వ్యాఖ్యలు చేయడం మంచిది. అయితే కాకపోతే ఇక్కడ ఈ పొలిటికల్ యాంగిల్ తీసుకున్న కారణంగా వీళ్ళేమంటున్నారు, ఎప్పుడైతే ఆ పంది కొవ్వు కాదు ఆవు కొవ్వు కాదు అని సిట్టు నివేదిక ఇచ్చిందో వాళ్ళు మొదలు పెట్టేశారు. అబద్ధం చెప్పాడు, ఈ అబద్ధం ప్రచారం జరిగింది, పందుకోవు కాదు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు వచ్చింది కదా తేలింది కదా అని వాళ్ళు మాట్లాడారు. పాయింట్ తీశారు. వీళ్ళేమన్నారు, అసలు వాడింది నెయ్యే కానీ కూడా సిట్టు నివేదిక ఇచ్చింది కదా, మరి నువ్వేం వాడావు చెప్పని వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి రెండు వైపులా ఈ రకమైన, కానీ ఈ ఓవరాల్ ఈ పాలిటిక్స్ లో సఫర్ అవుతున్నది హిందువులు, హిందువుల విశ్వాసాలు నలుగుతున్నది హిందువులు. దయచేసి విచారణ జరిపించండి, తప్పెవరిదో తేల్చండి, ఎవరైతే దోషం తేల్తుందో వాడిని ఉరిదీయండి, పబ్లిక్ గా ఉరిదీయండి. ఇది హిందూ సమాజంలో లేకపోతే హిందూ సంస్థలకు సంబంధించి ఆలోచన చేస్తున్నది. ఇవాళ హిందువుల ధార్మిక విశ్వాసాలు దెబ్బతినేటువంటి చర్యలకి ఎవరు, ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ వ్యక్తులు కానీ పాల్పడకుండా ఉంటే మంచిది అనేది మన కోరిక, హంబుల్ రిక్వెస్ట్ అండి. రైట్. రాంప్రసాద్ గారు మీరే ఉంటారు సార్, ఫైనల్గా గవర్నమెంట్ నిన్న వేసిన కమిటీ రిపోర్టు కరెక్ట్గా వస్తుందని భావిస్తున్నారా, నిజాలు నిగ్గు తెలుస్తారని? శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన అంశానికి నేను ఏకీవిస్తున్నానండి. ఇప్పుడు వాళ్ళేమో జంతుకో కలిసిందని చెప్పేసి అంటున్నారు, వీళ్ళేమో కల్తీ కలిసిందని చెప్పేసి అంటున్నారు. అట్లా ఏది క్లారిటీ లేకుండా ఒక ఊహాగానాల్లో ఉండి హిందువుల యొక్క మనోభావం దెబ్బతీస్తున్నారు తప్పించి దీని సమస్య పరిష్కారం అనేది ఏ ఒక్కరు ఆలోచించట్లేదు. నిజంగా కలిసింది దానికి సీక్రెట్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షించండి, ఉరిదీయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇట్లా డిబేట్లు పెట్టి లేదంటే ఇట్లా మీడియా ద్వారా ఇచ్చేసేసి ప్రజల యొక్క మనోభావం దెబ్బతీయొద్దు. నిజంగా అది స్వచ్ఛమైన నెయ్యి కాదని చెప్పి సిట్ తేల్చింది, అది కల్తీ నెయ్యి అని అంటున్నారు. మీరు స్వచ్ఛమైన నెయ్యి ఉండంటున్నా నేను, హిందువుల మనోభావాలు పెంచండి. మీరు ఈ రకంగా ఆ ప్రభుత్వం అలా ఇచ్చింది, మేము ఇస్తామని చెప్పండి అని చెబుతున్నాను నేను. కాదు, డైరీ పెట్టండి. రామచంద్ర యాదవ్ బీజేపీ పార్టీ అధినేత 22 ఎకరాలు ఇస్తా అన్నాడు, 1000 గోవులు ఇస్తా అన్నాడు, 1,00,000 గోవుల్ని సమీకరిస్తా అన్నాడు. ఆ దిశగా ఎవరో ప్రైవేట్ కంపెనీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మన టీటీడీ కిందే ఉంటుంది కదా ఒక డైరీ అనేది. ఆ రకంగా ఎందుకు కార్యాచరణ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయకోకుండా ఒక నమ్మకానికి ఎందుకు కల్పించలేదు హిందూ ధర్మం మీద ప్రభుత్వం? నేను అనేది అది ఆవేదన. సమస్య పరిష్కారం తీసుకెళ్లాలి తప్పించి గొడవపడి దీన్ని అశాంతించి క్రియేట్ చేయొద్దు, మన రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకోవద్దు అంటున్నా నేను. రైట్. ఫైనల్గా సంపత్ నాయక్, వాట్ అబౌట్ యూ బ్రదర్? సీనన్న ఫైనల్ గా చెప్తున్నాను, మా నాయకుడిని తెలంగాణలో ఎవరు అడ్డుకునేది లేదు, పాడు లేదు. ఇక్కడ కేవలం మా కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా రావచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. పాప మహేష్ కుమార్ గౌడ్ అన్నకు మతి భ్రమించిందని అనుకుంటున్నాను. ఈ ట్వీట్కి రేపటి పర్యటన ఆగటానికి కారణం లేదంటారు, అంతేనా? ఏ ఊక అన్న ఎవరన్నా ఇప్పుడు మరి అట్లా అనుకుంటే మరి రాహుల్ ఖాన్ అనేసిన మళ్ళా రాహుల్ గాంధీ. శ్యామ్ ప్రసాద్ నిజాలు తెలిసినాయి కావచ్చు, కానీ అన్న హిందువుల పైన అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్నాం, మా లాంటి వాళ్ళు తెలుసుకుంటున్నాము, స్వచ్ఛందంగా పోరాడుతున్నాం అన్న. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా స్వాగతించినామన్న. టిఆర్ఎస్ వాళ్ళు రావద్దు, నువ్వు బలిదేవతవు, నువ్వు బలిదానాలు కోరుకున్నావు, 1400 విద్యార్థుల బలిదానాలకు అనుకుంటా అనేక రకాలుగా చెప్పినాం. అయినా కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు అనుకుంటే మేము స్వాగతించినాం. అట్లా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ లోకల్ లీడర్ కాదు, తనది ఒక పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పుట్టింది కాదు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే బీఎస్పీ పార్టీ కావచ్చు. డెఫినెట్ గా అవన్నీ ఇవాళ బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ కూడా ఇక్కడికి వచ్చి కాగజ్ నగర్ లాంటి లేకపోతే నిర్మల్ లాంటి దగ్గర కూడా ఇక్కడ పోటీ చేసింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి యావత్ తెలంగాణ రాష్ట్రం ఎప్పటికైనా రెడ్ కార్పెట్ తో ఉంటది.
ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అండ్ ఇంకొకటి చెప్తాను, మరి ఏం పీకడానికి అని చెప్పి మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అని ఎందుకు పెట్టుకుంటారో మరి అది కూడా చెప్పమని చెప్పండి. నేను డెఫినెట్ గా చెప్తున్నాను. ఇక లడ్డు విషయంలో కావచ్చు, ఇది పూర్తిగా అది సిట్ విచారణలో ఉంది కాబట్టి డెఫినెట్ గా రామ్ ప్రసాద్ అన్న చెప్పినట్టు లేకపోతే శ్యామ్ ప్రసాద్ అన్న చెప్పినట్టు కూటమి ప్రభుత్వం దీనిపైన పూర్తి సమగ్ర విచారణ కూడా చేస్తుంది. డెఫినెట్ హిందువుల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతినకుండా రెండు రాష్ట్రాలలో ఉన్న హిందువులు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనూ లేకపోతే తెలంగాణలో ఉన్న వాళ్ళు కాదు, దీనిపైన ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ డెఫినెట్ గా రామ్ ప్రసాద్ అన్న గారు లేకపోతే శ్యామ్ ప్రసాద్ అన్నకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మీకు కూడా థ్యాంక్ యూ అన్న. రానున్న కాలంలో ప్రజల తరపున ఇంకా బలంగా పోరాడతాం. రైట్, థ్యాంక్ యూ. ఈ కల్చర్ కూడా పోవాలండి. ఈ కల్చర్ కూడా పోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ మేము పవన్ కళ్యాణ్ రానివ్వము. లేకపోతే మొన్న ఎంత దారుణం అంటే ఈ మధ్య కేరళలో ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ మీటింగ్ పెట్టుకునేదానికి నేను రానివ్వను అంటాడు కేరళ సీఎం. దరిద్రం అన్న. నేనేమంటున్నా అంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఒక దేశ ప్రధానిని పట్టుకొని ఇట్లా అంటారా? అడిగేటోళ్ళు లేడన్నా, గల్లా పట్టుకొని గుంజి తనేటోళ్ళు లేరు. వీళ్ళని ఏమనుకున్నారంటే ఓట్లు వేసుడుతోనే ఇక మేమే సుప్రీం అనుకుంటున్నారు. ఇక ఓట్లు ఎదురుతాను మేమే సుప్రీం అనుకుంటున్నారు అన్న. ఒక మాట ఇవాళ, ఎందుకంటే సీన్ అన్న డిబేట్ లో మనం మాట్లాడుకోవాలి. గత ప్రధానమంత్రులు కాంగ్రెస్ ఉన్న ప్రధానమంత్రులు, ఆయన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటారా అన్న? రిమోట్ కంట్రోల్ ఉన్న బటన్ అయినా ఆ బొమ్మ అయినా కొంచెం మంచిగా ఉరుకుతాయి కానీ ఈయన లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, సిట్ అంటే సగం సిట్ల. ఇవాళ భారతదేశంలో మోడీ గారు పోతే ప్రపంచ దేశాలు ఎంత సలాం చేస్తున్నాయంటే అంత చేస్తున్నాయన్న. నిజంగా ఇవాళ ఒక గొప్ప ప్రధానమంత్రి దొరికిండు. నిజంగా అటువంటి బిడ్డలను ఎవరు అడ్డుకున్నా కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, హిందూ ధర్మం గురించి, అదే విధంగా ప్రతి ఒక్క నాట్ ఓన్లీ ముస్లిం మైనారిటీ కాకుండా ప్రతి ఒక్కరు ఇవాళ బాగుండాలి, హిందూ ధర్మాన్ని కూడా కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంపత్ అండ్ రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.